అంటే పార్టీలో చివరి దశలో అంటే మీరు హ్మ్. కులతత్వం అనేది ఒకటొచ్చిందని విన్నాను. నిజమేనా? పార్టీలో కులతత్వం మీద చాలా చర్చలు జరిగినాయండి. కులాన్ని బట్టి అక్కడ క్యాడర్‌ను విభజించడం గాని, కులాన్ని బట్టి మాట్లాడడం గాని పార్టీలో అంతర్గతంగానైతే లేదు. లేదా? అయితే అట్లేం లేదు. పార్టీలో ఓకే. ఏం ఆ! లేదు. పార్టీ మహిళల విషయంలో గాని, కులాల విషయంలో గాని ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. క్యాడర్‌కి అందరికి కూడా ఒకే ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకే. అది మాత్రం ఏం లేదు. ఓకే. కాకపోతే వ్యక్తుల మధ్య కొంచెము భేదాభిప్రాయాలు ఉన్నది వాస్తవం అది. ఓకే. విమర్శలు ఇవన్నీ ఉంటాయి. కానీ కులానికి సంబంధించిన ఆధిపత్యం ఇవన్నీ అయితే అట్లా ఉండదది. అచ్చా! అది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ పర్ఫెక్ట్‌గా అమలు చేస్తుందంటే మావోయిస్టులు అమలు చేస్తున్నారు. దాంట్లో ఓకే. డౌటేం లేదు దాంట్లో. రైట్. మా సందర్భం వచ్చింది కాబట్టి. మీ ప్రేమ కథ. మీ అందమైన ప్రేమ కథ చెప్పండి. యాక్చువల్లీ మాకు ప్రేమలంటూ అంటే ఇట్లా బయట సొసైటీలో ఉన్నట్టుగా లవ్ ఆఫ్ కోర్స్ ట్రాక్స్ అయితే అట్లా మాకైతే ఉండవు. ఉండవులెండి. అట్లా ఉండవు. కాకపోతే నేను నల్లమల ఫారెస్ట్‌లో నేను వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అక్కడ ప్రొటెక్షన్ కోసం వస్తుంటారన్నట్టు. ఓకే. అట్లా చాలామంది మహిళలు, పురుషులు అందరూ వస్తుంటారు. అందులో అప్పుడు నా భార్య పేరు పార్టీలో వసంత అన్నట్టు. అచ్చా! ఈ అమ్మాయి కూడా అక్కడ వచ్చిందది. ఓకే. అయితే యాక్చువల్‌గా నేను ఒరిస్సాకు అంటే ఏఓబీకి ఒక వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం నేను వెళ్ళానక్కడ. ఓకే. ఈ రాకెట్ లాంచర్లు ఫస్ట్ టెస్టింగ్ అక్కడ కూడా చేశామన్నట్టు. ఆ టైంలో వచ్చినప్పుడు అక్కడ ఒక మహిళను నేను ఇష్టపడ్డాను. ఆమె పేరు వనిజ. అచ్చా! ఆమెను ఇష్టపడ్డప్పుడు తర్వాత నేను ఇక్కడికి నల్లమలకొచ్చినాక నేను ఇక్కడ లీడర్‌కి చెప్పాను. ఇక్కడ ఉన్న మా నాయకత్వానికి చెప్పాను. ఇట్లా ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను. ఆమెను చేసుకుంటానని చెప్పాను. ఆ! చెప్పిన సందర్భంలో ఏందంటే వాళ్ళు అక్కడికి లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఆ అమ్మాయి కూడా మనసులో నన్ను చేసుకోవాలని ఉంది. ఆ! కాకపోతే ఆమె చెప్పలేదు. ఈ లెటర్ పోయిన తర్వాత అక్కడ స్టేట్ కమిటీ మాట్లాడితే ఆమె నేను చేసుకుంటాను అని చెప్పి అందన్నట్టు. ఆ! ఆమెనేం చేస్తారు ఆమె ఇష్టపడింది కాబట్టి ఆమెను నల్లమల ఫారెస్ట్‌కి పంపించాలి. ఓకే. అట్లా నల్లమల ఫారెస్ట్‌కు పంపించే క్రమంలో సీలేరు అది డొంకరాయికి, సీలేరుకు మధ్య ఒక విలేజ్‌లో వాళ్ళు ఆగారన్నట్టు. అక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయి అక్కడ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ అమ్మాయి ఆ ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. ఓహ్ మై గాడ్! ఆడ చాలా వీరోచితమైనటువంటి ఫైట్ జరిగిందక్కడ. అందులో ఆ అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ నేను పంపించిన లెటరు గూడా అక్కడే ఆమె దగ్గర దొరికింది. ఆ! ఆ తర్వాత అక్కడి స్టేట్ కమిటీ వాళ్ళు నాకు లెటర్ రాశారు మళ్ళీ. ఆ! ఇట్లా మీకోసము అంటే మీరు ఏదైతే ఇష్టపడ్డారో ఆ అమ్మాయి ఇట్లా దురదృష్టవశాత్తు ఆమె ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది అని చెప్పి లెటర్ రాశారు. తర్వాత నేను ఇక్కడ నల్లమల ఫారెస్ట్‌లో నేను పనిచేస్తున్న క్రమంలో ఏందంటే, సరే అప్పుడు నేను బయటికి వెళ్ళేసి కొన్ని పనులు చేయాల్సి ఉందన్నట్టు. అక్కడ ఓకే. డెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. మదనకు పెళ్లి చేస్తే బాగుంటది. అప్పటికి ఏజ్ గూడా పెరుగుతుంది గదా! ఓకే. అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు కానీ, ఆ అమ్మాయి ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది కాబట్టి, ఇంకోటి ఇక్కడనే నల్లమలలో ఎవరైనా చూసి చేద్దామని ఇప్పుడున్నటువంటి మా మిసెస్ ఆమెను సెలెక్ట్ చేయడం జరిగిందన్నట్టు. ఆమె అప్పుడు ప్రొటెక్షన్ కోసము మాతో పాటే ఉంది. ఒక నెల, 2 నెలలు మాతో పాటు ఉంది. సరే ఆమె చెప్పగానే ఆమె అంగీకరించింది. నేను గూడా స్టేట్ కమిటీ ప్రపోజ్ చేసింది. ఈ అమ్మాయి అయితే బాగుంటదని. నేను గూడా ఇష్టపడ్డాను. అచ్చా! అట్లా మేము ఇష్టపడిన తర్వాత ఒక 6 మంత్ మాకు టైం పెట్టారు. 6 మంత్‌లో మీ అభిప్రాయాలు ఇట్లనే ఉంటే గనక, మీరు ఒకరినొకరు ఇష్టపడితే ఇలాగుంటే మీకు మ్యారేజ్ చేస్తామని స్టేట్ కమిటీ చెప్పింది. అట్లా నల్లమల ఫారెస్ట్‌లో ఆహ్, బూరుగుండాలని ఒక ప్రాంతం అన్నట్టు. అది చాలా బాగుంటది. అక్కడ వాటర్ ఫాల్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయి. చాలా అందమైన ప్లేస్ అది. అక్కడ మా మ్యారేజ్‌కి అక్కడ ఏర్పాటు చేసారు. దాదాపు ఒక 100, 150 మంది అప్పుడు పార్టీ క్యాడర్ అంతా బా ఉన్నారు. ఆ! అందరి ముందు స్టేట్ కమిటీ ఉండేసి ఆ రోజు నుంచి మేము భార్యాభర్తలుగా వాళ్ళు డిక్లేర్ చేసేసి మాకు సో, నో మ్యారేజ్ బాజా చేశారు. భజంత్రీలు అవి ఉండవు. అట్లాంటియేం జస్ట్ మా మ్యారేజ్‌కి ఏందంటే అక్కడ సేమియా చేశారు ఆ రోజు. అంతే. ఆ సేమియాలే మా మ్యారేజ్‌కి విందు భోజనాలు. విందు భోజనాలు. అవి ఇగ మా సహచరుల యొక్క చప్పట్లే మాకు అంతే. బాజా బాజా భజంత్రీలు. బాజంత్రీలు అంతే తప్ప వేరే అబ్బబ్బబ్బా! ఏం లేదు. ఆ! ఆ అమ్మాయి ఆ రోజు ఏదైతే మేము ఆ రోజు ప్రామిస్ చేశానో, ఆ రోజు ఒక ప్రామిస్ చేపిస్తారు. ఏంటంటే అది ఆహ్, పార్టీ అంటే పార్టీ కార్యాచరణకు గాని, దీనికి గాని ఎటువంటి ఆటంకం లేకుండా మీ వైవాహిక జీవితం నడవాలని చెప్పి ఒక ప్రామిస్ చేస్తారు. ఓకే. ఆ టైంలో మేము గూడా ఒక ప్రామిస్ చేసుకుంటాం. ఏందంటే కష్టంలో గాని, సుఖంలో గాని, చావులో గాని నిన్ను విడవకుండా నేనుంటానని చెప్పేసి అర్ధేచ, ఒకటి కామేచ, నాతిచ యెస్. రామి అదే. అని వాళ్ళలా అంటారు. మేమైతే మీరిలా అంటారు. ఓకే. అంటే ఎక్కడ అంటే ఏ విషయంలో గూడా నిన్ను నిర్లక్ష్యం చేయనని అట్లా మేము ఓకే. ఒకటి ఆ రోజు ఆ అమ్మాయికి గూడా నేను ప్రామిస్ చేశాను. చావులో గూడా నిన్ను
విడవను నేను. Hmm. నిజంగా ఈ రోజు కూడా Wow. బహుశా గాడ్ గిఫ్ట్ లాగానే ఆమె నాకు దొరికింది. ఈరోజు మేము బయటకొచ్చినా, చెన్నైలో ఉన్నా చాలా సమస్యలను ఎదుర్కొన్నాము. బయటకొచ్చి ఈ రోజు వరకు కూడా అమ్మాయికి నేను ఆ రోజు ఏదైతే ప్రామిస్ చేశానో, ఆ ప్రామిస్‌కి Beautiful. కట్టుబడి నేనున్నా. తను కూడా నన్ను అట్లాగనే నాతో పాటు ఆమె ఉండగలిగింది. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు మేడంని తీసుకురావాలి. మీరు ఇప్పుడే సభాముఖంగా ప్రామిస్ చేయాలి. వీడియో ముఖంగా. ఎందుకంటే మీ ఇద్దరితో చేయాలనేది నా కోరిక యాక్చువల్‌గా. చూద్దాం, తప్పకుండా మీ కోరిక నెరవేర్చే విధంగా ప్లాన్ చేద్దాం. యాహ్! ఎందుకంటే తన అనుభవాలు కూడా చాలా గొప్పవి. తను మీతో పాటు ఒక 10, 15 ఏళ్ళు చేసారా తను కూడా? లేదండి, ఒక 7 ఇయర్స్ అట్లా 5 ఇయర్స్, 7 ఇయర్స్ చేసుంటారు. ఓకే. చాలా ఎన్‌కౌంటర్‌లో కూడా ఆమె కూడా పార్టిసిపేట్ చేసింది. చేసిందా? చాలా ఓకే. మంచి ఫైటర్. ఆ! మంచి ఎప్పుడైనా మీ మీద కోపం వస్తే ఏమంటారు? మా మధ్య కోపాలనేటివి కోపం. తక్కువ అండి. ఎందుకంటే గన్ను తీసుకోవడం అలాంటి. ప్రతి విషయంలో ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది మాకు. ఓకే. ఎందుకంటే భార్యాభర్తలంటే అంటే చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉండొచ్చు కానీ Of course. అది అండర్‌స్టాండింగ్‌లో సరదాగా ఉంటుంది. అవును. అవును. చాలా సందర్భాలు ఏంటంటే ఆమెకి ఏదైనా ఇబ్బంది కలిగినట్టు నేను మాట్లాడితే ఆమె కొంచెం సైలెంట్ అవుతుంది. తనకేమన్నా ఇబ్బంది కలిగితే తనైనా గట్టిగా మాట్లాడితే నేను కూడా సైలెంట్ అవుతాను. అంతే కదా! ఇద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉంటాం. ఓకే. మాకిద్దరు ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఓహ్! సూపర్. పాపలు, ఒక బాబు. అందరిని మంచిగా బ్యూటిఫుల్. ముగ్గురిని బాగా చదివిస్తున్నాము. మంచిగా హ్యాపీగా ఉన్నాము. నో ప్రాబ్లమ్. ఇప్పుడు తనకి ఏదన్నా విషయంలో మీరు కృతజ్ఞులై ఉన్నారా? ఏదన్నా విషయంలో? తన విషయంలో? లైఫ్ లాంగ్ నేను తనకు కృతజ్ఞత కలిగే ఉండాలి. ఎందుకంటే నేను చాలా అంటే నా విషయాలలో నాకు అనేక విషయాలు అంటే నేను సరెండర్ అవుదామని డిసిషన్ తీసుకున్నప్పుడు ఆమె నాతోనే ఏకీభవించింది. బయటికి వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో మాకు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మేము రేషన్ షాప్‌లో దొరికే బియ్యం తిని కూడా కొంతకాలం మేము బతకాల్సిన అవసరం అవునా? వచ్చింది. అటువంటి టైంలో కూడా ఎక్కడ కూడా ఆమె డిసప్పాయింట్ అవ్వలేదు. ఏదో ఒక రోజు మనము సస్టైన్ అవ్వగలుగుతాము. ఇబ్బంది అంటే ఏదో ఒక రోజు మనం ఒక వెల్ సెటిల్ అవుతామనే నమ్మకంతోనే ఉంది. హ్మ్. తర్వాత ముగ్గురు పిల్లల్ని నాకు వారసత్వంగా ఇచ్చింది. అంటే తన లైఫ్‌ను నా కోసం కూడా సాక్రిఫైస్ చేసింది. కాబట్టి నేను ఆమెకు కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను. ఎంత చేసినా ఆమెకి ఈ రోజుకు నేను ఆమె రుణమైతే నేను తీర్చుకోలేను. వండర్‌ఫుల్. ఇంకెంత చేసినా తక్కువే అన్నట్టు. ఆమె నా కోసం చేసిన సాక్రిఫైలో నేను ఎంత చేసినా తక్కువనే ఉంటుంది ఆమె. సూపర్. చాలా సూపర్. గొప్పది కూడా. బ్యూటిఫుల్.